నీ జీవితాన్ని వెలుగుమయంగా మార్చుకోవాలి. ఎంతో నువ్వు విశ్వాసం ఉంచాలి. నీ జీవితాన్ని వెలుగుమయముగా మార్చగలిగిన వాడు ఆ యేసుక్రీస్తు ప్రభువే. ఆ యేసుక్రీస్తు ప్రభువునందు నువ్వు విశ్వాసం ఉంచితే నీ నేత్రం వెలిగించబడింది. నువ్వు ఏ పాపం ద్వారా నీ నేత్రము గుడ్డివానిగా మార్చబడి తల్లిదండ్రులు చేసిన పాపం కొట్టివేయబడింది. నువ్వు ఏ పాపం చేయకుండా దేవుడి సన్నిధిలో ఉంటున్నావు, కానీ నీ నేత్రం వెలిగించబడట్లేదు. కారణం ఏంటో తెలుసా? నీ నేత్రం వెలిగించబడాలంటే యేసునందు విశ్వాసం ఉంచాలి. యేసుతో కూడా అడుగులు వేయాలి. యేసు ఏ అడుగు చూపేక అడుగు వేసినట్లయితే నీ జీవితం వెలిగించబడింది. నీ జీవితం వెలిగించబడిన వెంటనే నీ దేహం వెలిగించబడింది. నీ దేహం వెలిగించబడిన వెంటనే నీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని వెలిగించటకు దేవుడు నిన్ను పూనుకునేటట్లు చేస్తాడు. అనేకులు నీ ద్వారా వెలిగించబడతారు. నీ కుటుంబంతోనే కాదు, నీ బంధువులతోనే కాదు, నీ ఊరితోనే కాదు, ఎంత మందినైనా నీ ద్వారా వెలుగుమయముగా మార్చగలిగిన సమర్థుడు యేసుక్రీస్తు ప్రభు. అయితే నువ్వు మొదటిగా చేయవలసిన పని ఏంటో తెలుసా? నీవు చేయవలసిన పని ఆ కోనేట్లో అతడు కడుక్కున్నట్లు నువ్వు యేసయ్య నీ కోనేట్లో కడుక్కోవాలి. స్తోత్రం.